దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పాప బంధకంలో, చీకటిలో మరియు మరణావస్థలో ఉన్న మానవులను రక్షింప తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి రక్షణ కార్యము సిద్ధపరిచినాడు. నశించిపోతున్న వారికి రక్షణ సువార్త ప్రకటించే బాధ్యత దేవుడు దేవదూతలకు ఇవ్వలేదు, కానీ సాటి మానవులనే తన రక్షణ కార్యమును సర్వలోకమునకు తెలియచేయ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న గ్రామం నుండి, పేద కుటుంబం నుండి దైవ కార్యం కొరకు దేవునిచే ఏర్పాటు చేయబడ్డ గొప్ప దైవ సేవకుడు రెవరెండ్ నందిగామ సత్యం అయ్యగారు. రెవరెండ్ సత్యం అయ్యగారు గుంటూరు జిల్లా బొప్పిడి గ్రామంలో 1952లో అంకమ్మ వెంకయ్య అనే దంపతులకు 7వ సంతానముగా జన్మించారు. ఒక అన్న, 5 మంది అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు కలిగిన ఒక పేద కుటుంబం వారిది. ఆ గ్రామంలో అంకమ్మ దేవతను పూజించేవారు. ఆ దేవతకు పూజారిగా సత్యం అయ్యగారి తండ్రి ఉండేవారు. అంకమ్మ జాతరలో 100 పశువులను అంకమ్మకు బలి ఇచ్చేవారు ఈ కుటుంబం. ఈ అంకమ్మ దేవత సత్యమయ్య గారి సహోదరి అయిన మహాలక్ష్మిని పూనుకొని మానవ బలి అడిగేది. ఆ క్రమంలో ఆ కుటుంబం అన్నను, చెల్లిని ఆ దేవత బలి తీసుకుంది. ఒకరోజు ఆ దేవత పూనిన మహాలక్ష్మి సత్యం అయ్యగారిని బలి తీసుకొనుటకు కత్తి తీసుకొని ఆయన మీదకు వచ్చినప్పుడు సత్యం అయ్యగారు తాను కళాశాలలో చదువుతున్నప్పుడు గాస్పల్ ట్రాక్ ద్వారా తెలుసుకున్న యేసుక్రీస్తును గుర్తు తెచ్చుకొని, యేసయ్యా, నీవు నిజమైన దేవుడివైతే ఈ దేవత నుండి నా ప్రాణమును రక్షించు అని విశ్వాసముతో ప్రార్థించగానే చంపుటకు వచ్చిన ఆ స్త్రీ తన ముందు మోకరించగా ఆ దేవత విడిచి వెళ్ళిపోయింది. ఆ క్షణం సత్యమయ్య గారు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రేమను మొదటిసారి వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. అప్పుడే యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి క్రీస్తు రాజ్య వ్యాప్తి తన జీవిత ఉద్దేశమని ఎరిగి దేవుని సేవ కొరకు తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నారు. 1972లో బెంగళూరులోని SABC వేదాంత కళాశాలలో చేరి బ్యాచులర్ ఆఫ్ థియాలజీని పూర్తి చేసి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పరిచర్య ద్వారా 1976లో మైసూరుకు పంపబడ్డారు. కానీ అక్కడి వాతావరణము సహకరించనందున 1977లో రెవరెండ్ జి పీటర్ గారితో బళ్ళారిలో సేవ చేయుటకు పంపబడ్డారు. బళ్ళారిలోని ఎబినేజర్ బైబిల్ స్కూల్లో బోధన చేస్తూ తోర్నగల్లో ఏజీ చర్చ్ని స్థాపించి సుమారు 10 సంవత్సరములు పరిచర్య చేసినారు. 1987లో రెవరెండ్ జి పీటర్ గారు హైదరాబాదుకు పోవు సమయమున సత్యమయ్య గారికి ఇమ్మాన్యుయల్ ఏజీ చర్చ్ను అప్పగించారు. ఇమ్మాన్యుయల్ ఏజీ చర్చ్ బళ్ళారిని అప్పగించిన నాటి నుండి దాదాపుగా 33 సంవత్సరాలు సీనియర్ పాస్టర్గా BBC, IBL సహకారంతో బైబిల్ తరగతులు నడుపుతూ 60 నుండి 70 మంది సేవకులను తయారు చేసిన ఘనత సత్యమయ్య గారిది. సంఘ పరిచర్యను దేవుడు బహుగా దీవించి సుమారు 100 ఏజీ ఉపసంఘాలను స్థాపించారు. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పరిచర్యను బళ్ళారి జిల్లా అంతా వ్యాప్తి చెందుటకు దేవుడు కృపనిచ్చాడు. పరిశుద్ధ దేవుని పరిచర్యలో ఒక సేవకునిగా తగ్గింపు, క్షమాపణ, నిస్వార్థం, కనికరం మరియు ప్రేమ కలిగిన సాక్ష్యం సంపాదించుకున్నారు. రెవరెండ్ సత్యమయ్య గారి సేవ పరిచర్యలో బాపూజీ నగర్లోని మురికివాడ చాలా ప్రాముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఆ మురికివాడలో దేవదాసిలుగా అనగా టెంపుల్ ప్రాస్టిట్యూట్గా పిలువబడువారు ఎక్కువగా నివసించేవారు. అమాయక ఆడపిల్లలను తుంగభద్ర తీరంలోని ఉన్న ఉల్గమ్మ అనే దేవతకు సేవ మరియు పూజ నిమిత్తము అర్పించి దేవదాసిలుగా లేదా జోగినిగా పిలువబడుచు దేవాలయపు వ్యభిచారులుగా
ఆనాటి దురాచారమునకు బలైపోతున్న ఆ భాగ్యులేరడ సత్యం అయ్యగారు భారమైన దర్శనం కలిగి పరిచర్యను ప్రారంభించారు. అటువంటి వారి మధ్య పరిచర్యను ప్రారంభించి కొనసాగించే సమయంలో ఒక సంఘటన సత్యమయ్య గారి హృదయాన్ని ముక్కలు చేసింది. ఒక దేవదాసితో సంబంధమున్న ఒక అతను ఆమె ఇంకొకరితో లైంగిక సంబంధం కలిగి ఉందని అనుమానించి ఆమెపై కిరోషన్ పోసి నిప్పంటించాడు. ఆమె కాలిపోతూ నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని అరుస్తూ ఉండగా అక్కడి యవనస్తులు ఆమెని కాపాడే ప్రయత్నంలో హాస్పిటల్కు చేర్చేలోపు ఆమె మరణించింది. ఆ సంఘటన రెవరెండ్ సత్యం అయ్యగారి పరిచర్య జీవితంలో దేవదాసీల స్థితిగతులను మార్చాలన్న పట్టుదల, దేవదాసీలను క్రీస్తు బిడ్డలుగా మలచాలన్న దృఢ నిశ్చయంతో తన్ను తాను పునఃప్రతిష్ఠించుకున్నారు. వారి ఎడల ఉన్న దర్శనమును అందరితో పంచుతూ ప్రభు చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉండగా మొదటగా వరల్డ్ విజన్ ప్రాజెక్టు, తర్వాత మిషన్ ఆఫ్ మెస్సీ ప్రాజెక్టు సహాయ సిడి ద్వారా స్కిల్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా ఆదాయ వనరులను సృష్టించడం కోసం అంగడిలను, పశువులను, కాంక్రీట్ మిక్చర్ను, స్వింగ్ మిషన్స్ను అందిస్తూ వారిని సాంఘికంగాను వాక్యం ద్వారా వారిని ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతో శ్రమపడ్డారు. సుమారు 25 దేవదాసీలకు వివాహము జరిపించి కుటుంబాలుగా వారిని స్థిరపరిచారు. అనేకులకు పునరావాసం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలను చేరదీసి వారి ఎదుగుదలకు తోడ్పడి వారికి తండ్రి సమానుడయ్యారు. సామెతలు 22:1 చెప్పినట్టుగా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. రెవరెండ్ సత్యమయ్య గారి పరిచర్య ద్వారా దీవెనలు పొందిన ఆ ಪ್ರಾಂತಂలోని ಸಜೀವ ಸಾಕ್ಷ್ಯ. ಫೀಸ್ ಕಟ್ಟಿ ಓದು ಕಲಿಸಿದ್ದಾರೆ. ಸಾರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡ್ಯಾನ. ಸೀಟಿ, ಸಿಮೆಂಟು, ಉಸುಗು ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾನ. ಆತ್ಮೀಯ ತಂದೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಆ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಅಮ್ಮ ತೀರ್ಕೊಂಡು ಹೋದ್ಲು. ಆಚೆ ಒಂದು ತಂದಾಗಿ ನನ್ನ ಆಧರಿಸಿ ವಾಕ್ಯ ಹೇಳಿ ನಾವು ಶುಕ್ರವಾರ ಉಪವಾಸ ಇದ್ದು ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಿದ್ವಿ. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಂದು ಎಷ್ಟೋ ಬಲಪಡಿಸ್ತಿದ್ದ, ಧೈರ್ಯ ನಿಂತ್ಕೊಂಡಲ್ಲಮ್ಮ మీరు ಅಂತ ಹೇಳ್ತಿದ್ದ. ವಂದನೆಗಳು. ನನ್ನ ಮದುವೆಯಾಗಿ 6-7 ವರ್ಷ ಆದ್ರೂ ಕೂಡ ಮಕ್ಕಳಾಗಿದ್ದಿಲ್ಲ. ಸತ್ಯಂ ಸಾರ್ ಬಂದು ಪ್ರತಿದಿನ ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ರು. ಸತ್ಯಂ ಸಾರ್ ನನಗೋಸ್ಕರ ಎಷ್ಟೋ ప్రార్థన ಮಾಡಿದ್ರು, ప్రత్యేకವಾಗಿ ప్రార్థన ಮಾಡಿದ್ದಾರೆ. శాన్ అనారోగ్యంతో బాధపడుతుంటే సార్ వచ్చి మా ఇంటికి వచ్చి దినం ప్రేయర్ చేసి హాస్టల్లో ప్రతిరోజు నాకు కనిపించేవాడు. బుధవారం దినం వచ్చి మరి అమ్మ ఇక్కడ అన్నం తినని దేవుడు ఎంతో మాకు 5-6 ಹೃದಯಗಳಿದ್ದೆ ಇದ್ರು ಕೂಡ ನನಗೆ ದೇವರೇ ನನಗೆ ಯಾರು ಸಹಾಯ ಅಂತ ಕೇಳಿದಾಗ ಸತ್ಯಂ ಸರ್ ನಾನು ಸೀಟು ಕೊಟ್ಟ. ಆ ಸೀಟಿನ ಇಕ್ಕಿಂದು ಇಷ್ಟವಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಗಾಡಿಯಲ್ಲಿ ದುಡ್ದಿದ್ದೀನಿ. ಅಮ್ಮ ದೇವರಿಗೆ ಹೋಗು ನಿಮ್ಮ ಮಗಳು ಬೇಸ ಅಂದಾಗ ನಾನು ನಮ್ಮ ಮಾತು ಕೇಳಿ ಸತ್ಯಂ ಸರ್ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಸಾರ್ ನಮ್ದು ಆಗೈತೆ ಅಂದಾಗ ಏನು ಭಯಪಡಮ್ಮ ದೇವ್ರು ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ ಅಂದಾಗ ದೇವ್ರು ಕೊಟ್ಟು ನನ್ನ ಮಗಳು ಸ್ವಸ್ಥ ಮಾಡಿದ್ದಾಳೆ. ಇವಾಗ 30 ವರ್ಷದ ಮಗಳು, ಇಬ್ಬರು ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ನಾನು ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಂದರೂ ಕೂಡ ಎಷ್ಟು ಧೈರ್ಯ ಬರ್ತದೆ ಅಂಥ ತಂದೆ ನಮಗೆ ಸಿಗೋಕ್ಕಿಲ್ಲ, ಅಂಥ ಆತ್ಮ ತಂದೆ ನಾವು ತಿರುಗಿ ನೋಡೋಕ್ಕಿಲ್ಲ ಅಂತ ನಾನು ಎಷ್ಟು ಅದ್ರ ಬೆಳೆದು ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಿದ್ದೀನಿ. ನಮಗೆ ರಕ್ಷಣೆ ಕೊಟ್ಟಾನ. ನಾನು ಬಾಪ್ಸಿಯನ್ನು ಕೂಡ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ನಾವು ದೇವದಾಸಿ ಮತ್ತೆ ನಮ್ಮ ಮನೆ ಕೂಡ ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಿಲ್ಲ. ಮತ್ತು ನಮ್ಮ ಅಕ್ಕಗ ಕೂಡ ರಕ್ಷಣೆ ಹೊಂದೈತೆ, ನಮ್ಮ ತಂಗಿ ಕೂಡ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾಳ. ನಮಗೆಲ್ಲ ಸಹಾಯ ಮಾಡ್ಯಾನ. ಮತ್ತು ನನಗೆ ಮಿಷಿನ್ ಕೂಡ ಕೊಟ್ಟಾರ, ನಮ್ಮ ಮನೆ ಸೀಟ್ಗಳು ಕೊಟ್ಟಾರ, ನಮ್ಮ ಮನೆಗೆ ಎಳ್ಳೆ ಕೊಟ್ಟಾರ, ಎಲ್ಲ ಕೂಲಿ ಕೂಡ ಕೊಟ್ಟಾರ, ಕೆಲಸ ಕೂಡ ಮಾಡಿ ಕೊಟ್ಟಾರ. ನಮಗೆ ಭಾಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀವಿ. ನಮ್ಮ ತಮ್ಮ ಹುಟ್ಟಿದ 3 ತಿಂಗಳು ಕೂಸಿಗೆ ಆಪ್ರೇಷನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. ಆಪ್ರೇಷನ್ ಮಾಡೋಕೆ ನಮ್ಮ ಹತ್ರ ₹1 ದುಡ್ಡಿದ್ದಿಲ್ಲ. ಆದರೂ ನಾವು ಭಾಳ ದುಃಖದಲ್ಲಿದ್ದೀವಿ. ಸತ್ಯಂ ಸರ್ ತಾವಾಗೇ ಬಂದು ನಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ ಮಾಡ್ಸಣ್ರಿ, ಉಳಿದ್ರೆ ಉಳಿಬೋದು ದೇವ್ರದಿಂದ ಅಂತೇಳಿ ಮಾಡಿಸಿದ್ರು. ದೇವ್ರ ದಯದಿಂದ ಉಳಿದಿದ್ದಾನೆ. ನನ್ನ ಮಗ ಕೂಡ ಬಹಳ ಸುಸ್ತಿ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತು. ಎಲ್ಲೆಲ್ಲೋ ನೋಡ್ಸಿ ಕೂಡ ಬೇಸಾಗಲಿಲ್ಲ. ಅದಾದ ಪಾಂಡ್ಲಿದ್ದ ಡಾಕ್ಟರ್ ಬಂದಿದ್ರೆ ಅವಾಗ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ನೋಡ್ಸಿದ್ರೆ ಅವಾಗ ಬೇಸಾದ. ಅಂಗಡಿ ಜೊತೆ ತಂತಂದ ಟ್ರಕ್ ಹಾಕಿ ಅದನ್ನು ನಾನು ಅಂಗಡಿ ವ್ಯವಹಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ ಸಾರು ನನ್ನ ಸ್ನೇಹಿತಂದು ಸಾರು ಎಲ್ಲ ಒಳ್ಳೇದ ಮಾಡಿ ನಮಗೇನು ಮಾಡಿಲ್ಲ. ಐ ಆಮ್ ದ ಸ್ಪಾನ್ಸರ್ಡ್ ಚೈಲ್ಡ್. ನಮಗೆ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಸತ್ಯಂ ಸರ್ ಅವರು 2009 2014ವರೆಗೂ ನಮಗೆ ಬುಕ್ಸ್ ಆಗಿರ್ಬೋದು, ರೆಸಿಡೆನ್ಸ್, ಟೀಚಿಂಗಲ್ಲಿ ತುಂಬ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮಗೆ ತಾಯಿಗೆ ಬೇಕಾದಂಥ ಒಂದು
ಹೆಲ್ಪ್ನ ಮಾಡಿ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಯಾಗಿ ಅಂಕಲ್ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ನಮ್ಮನ್ನು ಇವತ್ತು ಈ ರೀತಿ ಇಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಸಾರ್ ನಮ್ಮನ್ನು ಮರೆಯಲಿಲ್ಲ. ನಾನು 8ನೇ ಕ್ಲಾಸ್ಗೆ ನಾನು ಬಂದಾಗ ಸತ್ಯಂ ಸರ್ ಏನವರು ನನಗೆ ಕೆಲವು ಟೆಕ್ಸ್ಟ್ ಬುಕ್ಸ್ಗಳನ್ನು ಕೊಟ್ಟು ಅವರು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ ಓದನ್ನು ಹಾಗೆ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡೋದ್ರಿಂದಾಗಿ ನಾನು ಹಾಗೆ ಅವರ ಪ್ರೋತ್ಸಾಹದಿಂದ ನಾನು ಕಂಪ್ಲೀಟಾಗಿ ಅಲ್ಲಿ ಭದ್ರಾವತಿನಲ್ಲಿ 10th ಮುಗಿಸ್ಕೊಂಡು ಬಂದಾದಮೇಲೆ 3 ವಾರ ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋದೆ. ದೇವ್ರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ಬೇಸತ್ತು ತಮ್ಮ ಸತ್ತಂ ಪಾಸ್ಟರ್ ಅಂದು ಬೇಸತ್ತು ತಮ್ಮ ನಿಮಗೆ ಏನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ದ. ಸಾರಿ ಹೇಳಿ 3 ವಾರದಾಗ 4ನೇ ವಾರದಾಗ ರಕ್ತ ನಿಂತ್ಕೊಂಡು ದೇವ್ರು ನಮಗೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ನಮ್ಮ ಮನೇಲಿ ಕಾಲಿಟ್ಟು ಆತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಬದಲಾಗೈತೆ. ಯಾವಾಗ ನನ್ನ ಜೀವನನೇ ಬದಲಾಗೈತೆ. ನನಗೆ ಯಾರು ನೋಡೋದಿಲ್ಲ. ಸತ್ಯಂ ಪಾಸ್ಟ್ರು ನಮಗೆ ಒಂದು 25 ಜನಕ್ಕೆ ಮದುವೆ ಮಾಡಿ ನಮ್ದೊಂದು ಇದು ಮಾಡಿದ್ರು. ನಮಗೆ ಸೀಟು ಕೊಟ್ಟರು, ಎಳ್ಳೆ ಕೊಟ್ಟರು, ಸಿಮೆಂಟ್ ಕೊಟ್ಟರು, ಉಸುಗು ಕೊಟ್ಟರು. ನಾವು ನಿಜವಾಗೂ ಇವತ್ತಿನ ದಿನ ನಾವು ರಕ್ಷಣೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವಿ ಅಂದರೆ ಅದು కేవಲ సత్యం సార్ అవರ ముఖాంతరವಾಗಿ. నాన్న ద్వారా మా కుటుంబం అంతా కూడా దాదాపుగా 30-40 మంది ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందడానికి, రక్షణలోనికి రావడానికి ఒకటి మా నాన్నగారి కారణం. ఇక దానికి అంతా కూడా ముఖ్య కారణం ఎవరంటే సత్యమయ్య గారే. ನಾವು ಇಷ್ಟು ಕಷ್ಟದಾಗಿರಿ ದೇವ್ರು ನನ್ನ ಸತ್ತಂ ಸಾರು ವಾಕ್ಯ ಹೇಳಿ ಸಣ್ಣ ಗುಡಿಸಲುಗಳಾಗಿ ಬಂದು ಮನ್ಯಾಗ ಪ್ರೇಯರ್ ಮಾಡಿ ಎಷ್ಟು ಕಷ್ಟದಾಗಿದ್ರು ಕೂಡ ದೇವರು ಬೇಸ್ ಮಾಡ್ತಾನಮ್ಮ, ನಿಮ್ಮನ್ನು ಬೇಸ್ ಮಾಡ್ತಾನಮ್ಮ ಅಂತಂದರೆ ನಾನು రక్షణ ಹೊಂದಿದ್ದೆ. సార్ అంతగా నన్ను సొసై రక్షణ ಹೊందిద్దు. శుక్రవారం కూడా ఈ యొక్క ప్రాజెక్టులో పేరు ఉండేది. ఈ యొక్క హాల్ అంతా నిండి బయటంతా కూర్చునే వాళ్ళు, అంతా పని వచ్చేవాళ్ళు. వాళ్ళకంతా కూడా భోజనాలు పెట్టాలమ్మా మీరు అనేవాళ్ళు. తర్వాత వాళ్ళకి బైబిల్స్ ఇచ్చారు, చీరలు ఇచ్చారు. ದಿವಸ ಮಧ್ಯಾಹ್ನ ಊಟ ಕೊಡ್ತಿದ್ರು. ಮತ್ತು ಮಿಸಿನಿ ಕಲ್ತೀವಿ. ಮಿಸಿನಿ ಕಲ್ತ್ಮೇಲೆ ಮಿಸಿನಿ ಕೊಟ್ಟ. ಮತ್ತು ಖಾಲಿ ಜಾಗ ಇತ್ತು, ಖಾಲಿ ಜಾಗ ನೋಡಿ ಮತ್ತು ಸೀಟಿ ಕೊಟ್ಟ, ಎಳ್ಳೆ ಕೊಟ್ಟ ನಮಗೆ. ದೇವರ ಆಯಾಸದಲ್ಲಿ ನನಗೆ ಆಯಾಸದಕ್ಕೆ ದೇವ್ರ ನಂಬಿಕೆ ಅಂದೆ. ಸಾರ್ ನಮಗೋಸ್ಕರಾಗೆ ವಾರ ವಾರ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಯಾನ. సారు నಮಗೆ సీటీ కొట్టాన, మనే ఇద్దిల్ల, మనే కట్టి కొట్టాన. సత్తం సారు మాకు కష్టంలోనే సాయం చేసినాడు. 10 సంవత్సరాల కింద మాకు మిషన్, సీట్లు ఇచ్చినాడు. సంవత్సరం వరకు మాకు ఆదుకున్నాడు. నెలకి 300 ఇచ్చినాడు. 2 పూట్లు భోజనాలు పెట్టినాడు మాకు. మరి నాకు బాగలేకుంటే ఫాస్ట్ వచ్చి అప్పుడప్పుడు చూసి పలకరించి మాకు మా పిల్లల బుక్కులు అన్నీ సాయం చేసి మరి ల్యాబ్ టెక్నీషియన్ ఈరోజు మా పాప చదువుకొని ఉద్యోగం చేస్తుంది. ಎಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಯಾನ ಸಾರು. ನನ್ನ ಮಗ್ಗ ಸತ್ಯಂ ಸಾರು ನನ್ನ ಮಗ್ಗ ಆರಾಮಿದ್ದಿಲ್ಲ. ಅವಾಗ ಹಿಡ್ದ ಸಣ್ಣ ಹುಡುಗಿದ್ದ ಹಿಡ್ದ ನಾವು ಶಾಲೆಗೆ ಬಿಟ್ಟಿವಿ. ಶಾಲೆಗೆ ಬಿಟ್ಟಲ್ಲಿ ಹಿಡ್ದ ದೊಡ್ಡನಾಗವರಿಗೆ ತಾನೇ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಯಾನ, ನೋಡ್ಸ್ಯಾನ. ನಮಗೆ ಬುಕ್ಸ್, ಪೆನ್ನು, ಊಟ, ಆಟ್ನಾಗ ಓಲಿತ್ತು ಅದೆಲ್ಲ ನೋಡ್ಸ್ಯಾನ, ತಾನೇ ಮಾಡ್ಯಾನ ಸತ್ಯಂ ಸಾರ್ ನಮಗೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಆದರೆ ಮೊದಲು ನಾನು ಭಾಳ ಕಷ್ಟದಲ್ಲಿ ಬಾಧಿಸಿದ್ದೆ. ನನ್ನ ಮಗಳು 6ನೇ ಮಗಳು ಆಡಿದ್ಮೇಲೆ ವರ್ಷದ ಮೇಲೆ ಹುಲಿಗೆಮ್ಗೆ ಹೋಗಿ ಹುಲಿಗೆಮ್ಮ ಮಾಡಿ ಬಂದರೂ ಕೂಡ ಭಾಳ ಕಷ್ಟ ನೋವು ಹುಟ್ಟುಬಿಟ್ವಿ. ನಾನಿಲ್ಲಿ ನಮ್ಮ ಗಂಗಮ್ಮ ಅಂತ ಇಬ್ಬರು ಒಂದು ಜೊತೆ ಅಮ್ಮ ದೇವರಿಗೆ ಹೋಗು ನಿಮ್ಮ ಮಗಳು ಬೇಸ ಅಂದಾಗ ನಾನು ಅಮ್ಮ ಮಾತು ಕೇಳಿ ಸತ್ಯಂ ಸಾರ್ ಅಂತಕ್ಕೆ ಹೋಗಿ ಸಾರ್ ನಮ್ದು ಆಗೈತೆ ಅಂದಾಗ ಏನು ಭಯಪಡಮ್ಮ, ದೇವ್ರು ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ ಅಂದಾಗ ದೇವ್ರು ಕೊಟ್ಟು ನನ್ನ ಮಗಳು ಸತ್ತ ಮಾಡಿದ್ದಾಳೆ. ಇವಾಗ 20-30 ವರ್ಷದ ಮಗಳು, ಇಬ್ಬರು ಮಕ್ಕಳಾಗಿದ್ದಾರೆ. ಆದರೆ ನನಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಂದರೂ ಕೂಡ ಎಷ್ಟು ಧೈರ್ಯ ಬರ್ತದೆ. ಅಂಥ ತಂದೆ ನಮಗೆ ಸಿಗೋಕ್ಕಿಲ್ಲ, ಅಂಥ ಆತ್ಮತಂದೆ ನಾವು ತಿರುಗಿ ನೋಡೋಕ್ಕಿಲ್ಲ ಅಂತ ನಾನು ಎಷ್ಟು ಅದ್ರ ಬಳಿಕ ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತಿದ್ದೀನಿ. ಅಂಥ ಕಷ್ಟದಾಗಿದ್ರು ಕೂಡ, ಭಾಳ ಬಾಧದಾಗಿದ್ರು ಕೂಡ ಶೀಟು ಕೊಟ್ಟ, 6 ಶೀಟು ಕೊಟ್ಟ, ಸಿಮೆಂಟ್ ಕೊಟ್ಟ. ನನ್ನ ಮಗಳ ಶಾಲೆಗೆ ಓದಿಸಿ ಮಿಷಿನ್ ಕೊಟ್ಟಾನ. ರೇಣುಕಮ್ಮ ಹೆಸರು. ಆಯ್ಗಾಗಿ ನಮಗಾಗಿ, ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಮತ್ತು ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಂತ ನಾನು ಸಿಕ್ಕ ಸಾಕ್ಷಿ ಮುಗಿಸ್ತೀನಿ. ದೇವ್ರ ಸ್ತೋತ್ರ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಹೊಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಹೆಸರು ಹುಲಿಯಮ್ಮ. ನಮ್ಮನ್ನ ಹಿಂಗೆ ದೇವದ ಸಾರ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ರು ಸತ್ಯಂ ಪಾಸ್ಟ್ರು. ನಮಗೆ ಒಂದು 25 ಜನಕ್ಕೆ ಮದುವೆ ಮಾಡಿ ನಮ್ದೊಂದು ಇದು ಮಾಡಿದ್ರು. ನಮಗೆ ಸೀಟು ಕೊಟ್ಟರು, ಎಳ್ಳೆ ಕೊಟ್ಟರು, ಸಿಮೆಂಟ್ ಕೊಟ್ಟರು, ಉಸುಗು ಕೊಟ್ಟರು. ಮತ್ತು ಇಲ್ಲಿ ಮಿಷಿನ್ ಕಲ್ಸಕ್ಕೆ ಬಂದು ಕಲಿಸಿದ್ರು. ಮಿಷಿನ್ ಕಲಿಸಿದ್ದೊಬ್ಬ ಬಂಡಿ ಕೊಟ್ಟರು. ನಮಗೆ ಒಂದು 500 ರೂಪಾಯಿ ವ್ಯಾಪಾರ ಮಾಡೋಕೆ ರೊಕ್ಕ ಕೊಟ್ಟರು, ಮಾಡಿದ್ವಿ. ಮತ್ತು ನಮ್ಮ ಗಂಡ ಕರೆಂಟ್ ಕೆಲಸ ಮಾಡೋಕೆ ಕೊಟ್ಟಿದ್ರು ಸಾಮಾನ. ನಮ್ಮ ತಮ್ಮ ಮೇಸ್ತ್ರಿ ಕೆಲಸ ಮಾಡವು ಕೊಟ್ಟರು ನಮಗೆ ಸಾಮಾನು. ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಿ. ನನ್ನ ಹೆಸರು ಸುನೀತಾ ಅಂತ.
ನಾವೆಲ್ಲ ಅನ್ಯರಾಗಿದ್ದೇವೆ, ನಮಗೆ ಭಾಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀವಿ. ನಮ್ಮ ತಮ್ಮ ಹುಟ್ಟಿದ 3 ತಿಂಗಳು ಕೂಸಿಗೆ ಆಪ್ರೇಷನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. ಆಪ್ರೇಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ನಮ್ಮ ಹತ್ರ ₹1 ದುಡ್ಡಿದ್ದಿಲ್ಲ. ಆದರೂ ನಾವು ಭಾಳ ದುಃಖದಲ್ಲಿದ್ದೀವಿ. ಯಾರ ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಿದ್ರೆ ಎಲ್ಲಿ ದುಡ್ಡು ಸಿಗಲಿಲ್ಲ, ಯಾರು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ. ಸತ್ಯಂ ಸರ್ ತಾವಾಗೇ ಬಂದು ನಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿ ಮಾಡ್ಸಣ್ರಿ, ಉಳಿದ್ರೆ ಉಳ್ಬೋದು ದೇವ್ರದಿಂದ ಅಂತೇಳಿ ಮಾಡಿಸಿದ್ರು. ಅದರಿಂದ 24 ಗಂಟೆ ಟೈಮ್ ಇಟ್ಟಿದ್ರು, ಆದರೂ ಉಳಿತಾನೆ ಇಲ್ಲ. ಆಪ್ರೇಷನ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಡೌಟ್ ಅಂತ ಹೇಳಿದರು. ದೇವ್ರ ದಯದಿಂದ ಉಳಿದಿದ್ದಾನೆ, ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ, ದೇವರಲ್ಲಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಮನೆಗೆ ಎಲ್ಲರೂ ದೇವ್ರು ನಂಬಿದ್ದೀವಿ, ಎಲ್ಲರೂ ರಕ್ಷಣೆ ಬಂದು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ಕಷ್ಟ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ. ನಾನು ಸ್ಪಾನ್ಸರ್ ಆಗಿದ್ದೀನಿ, ನನಗೆ ಓದಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. ನಾನು ಡಿಗ್ರಿ ಮಾಡಿದ್ದೀನಿ, ಕಂಪ್ಯೂಟರ್ ಕಲಿಸಿದ್ದಾರೆ ಸರ್, ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ಮಗು ಆಗಿದ್ದೇನೆ ನಾನು, ನನಗೆ ಎಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಮಿಷಿನ್ ಕಲಿಸಿದ್ದಾರೆ, ಮಿಷಿನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಓದೋಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ, ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಕಲಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಮಾಡಿ ಹೊಂದಿದ್ದೀವಿ, ಎಲ್ಲ ಸಹಾಯ ಪಡೆದಿದ್ದೀವಿ. ಎಲ್ಲ ನಮ್ಗೆ ಒಳ್ಳೆಯದೇ ಹೇಳೋಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ವಂದನೆಗಳು. Hi, praise Lord everyone. Myself Manohar. I'm a sponsored child in OCM, One Child Matters, in the year 2004 to 2014. When I was in 6th standard, Sir helped me a lot, like residency, like books, tuitions, and mainly in spiritual aspects. Then I completed my 10th standard with good results in the year of 2014. Then I done my PUC with good results by the God grace. Now I am doing BE final year in mechanical. By Sir N. Satyam support only I grew a lot, like mentally, physically, mainly in spiritually. So thank you very much Reverend N. Satyam sir for your support and what you have done for me. And thank you very much everyone and sir family to giving this opportunity to share my testimony. Thank you. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ. ನಿಮ್ಮೆಲ್ಲರ ವಂದನೆಗಳು. ನನ್ನ ಹೆಸರು ಮೇರಮ್ಮ ಅಂತ. ದೇವದಾಸಿ ನಾನು ಆಗಿದ್ದೇನೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯಾರಾದರೂ ಸತ್ಯಂ ಸಾರ್ ಮೂಲಕ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿ. ನನಗೆ 1 ತಿಂಗಳು ರಕ್ತ ಆಗ್ತಿತ್ತು. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ಎಲ್ಲಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ನಾನು ತೋರಿಸ್ಕೊಂಡಿಲ್ಲ. ತೋರಿಸ್ಕೊಂಡ್ರು ಸಹ ನಾನು ಒಂದು ಗುಳಿಗೆ ತಿಂದಿಲ್ಲ, ಒಂದು ಇಂಜೆಕ್ಷನ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡಿಲ್ಲ. ಆದರೆ ಗಂಧಮ್ಮ ಅಂತ ಒಂದು ಮನೆಯೊಳಗೆ ಕುಟುಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಇಟ್ಟಿದ್ದು. ನನ್ನ ಮಗ ಫಸ್ಟ್ ಹೊಂದಿದ್ರು, ಆಮೇಲೆ ನಾನು ಹೊಂದಿದ್ದಿಲ್ಲ. ನಾನು ಭಾಳ ಕುಡ್ತಿದ್ರೆ ಇಲ್ಲ ಬೇಡಮ್ಮ ಹೋಗ್ತಾರ ಬಾ, ನಮ್ಮ ಚರ್ಚಿಗೆ ಹೋಗೋಣ, ನಮ್ಮ ಸಾಲ ಇದನ್ನು ಟ್ರಯಲ್ ಮಾಡೋದು ತಕ್ಷಣ ನಿನಗೆ ರೋಗ ಬೇಸಾಗ್ಬಿಡ್ತೈತೆ ಅಂತ. ಸರ ನಡಮ್ಮ ಹೋಗೋಣ, ನನಗೆ ಬೇಸಾದ ಸಾಕು ಅಂತಂದು ನಾನು ಆಮೇಲೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ ನಾನು ಹೋಗಿ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ 3 ವಾರ ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋದೆ. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ ಆಗಲಿ. ಬೇಸತ್ತಿತ್ತಮ್ಮ ಸತ್ತಂ ಪಾಸ್ಟರ್ ಅಂದು, ಬೇಸತ್ತಿತ್ತಮ್ಮ ನಿನಗೆ ಏನು ಚಿಂತೆ ಮಾಡಬೇಡ, ಏನು ಭಯಬೇಡ, ದೇವ್ರು ಮುಟ್ಟಿ ವಾಸ ಮಾಡ್ತಾನೆ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, ನೀನು ಯಾವ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗ್ಬೇಡ ಅಂತಂದು ಸತ್ತಂ ಪಾಸ್ಟರ್ ಹೇಳಿ ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ದೆ. ಸಾರಿ ಹೇಳಿ 3 ವಾರದಾಗ 4ನೇ ವಾರದಾಗ ರಕ್ತ ನಿಂತುಬಿಡ್ತು. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ ರಕ್ತ ನಿಂತುಬಿಡ್ತು. ಆವಾಗಲಿಂದ ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ದೇವರು ಸತ್ತಂ ಪಾಸ್ಟರ್ ಮೂಲಕನಿಂದ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ನಾನು ಸುವಾರ್ತೆ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ದೇವರೇ ನನಗೆ ದೀಕ್ಷೆ ಸಾಲ ಕೊಟ್ಟ. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ. ಅವಾಗಿಂದ ಇದುವರೆಗೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ಕೂಡ ಸತ್ಯಂ ಸಾರ್ ಮೂಲಕ ಕೆಲಸ ಮಾಡೋದು, ಅಡುಗೆ ಮಾಡೋ ಕೆಲಸ ಕೂಡ ಕೊಟ್ಟಾನ. ನನಗೆ ಮಿಷಿನ ಇದು ಡಬ್ಬೆಗಳು ಕೊಟ್ಟಾನ, ಅಂಗಡಿ ಇಟ್ಕೊಂಡು ಜೀವನ ಮಾಡೋಮಂತ ಡಬ್ಬೆ ಕೊಟ್ಟಾನ, 4 ಶೀಟ್ ಕೊಟ್ಟಾನ, ಮತ್ತೆ ಕೆಲಸ ಕೂಡ ಕೊಟ್ಟಾನ. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ. ಸತ್ತಂ ಪಾಸ್ಟರ್ ಮೂಲಕ ಇದಿಷ್ಟು ನನಗೆ ಸವಲತ್ತು ಮಾಡ್ಯಾನ. ದೇವ್ರ ನಂಬಿಕೆ ಸ್ತೋತ್ರ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ನನ್ನ ಹೆಸರು ಶ್ರೀನಿವಾಸ್ ಎಂಬುದಾಗಿ. ಎಲ್ಲರಿಗೂ ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ನಮಗೆ ತಾಯಿಗೆ ಬೇಕಾದಂಥ ಒಂದು ಹೆಲ್ಪ್ನ ಮಾಡಿ ಈಗ ಒಂದು ದೇವರ ಸುವಾರ್ತನೆ ಹೇಳಿ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಅಂಕಲ್ ಬಂದು ದಿನ ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಯಂಕಾಲ 3 ಹೊತ್ತು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಏನೆಂಬುದಾಗಂದರೆ ಇವನು ಹೆಂಗಾದರೂ ಮಾಡಿ ಬುದ್ಧಿವಂತ ಆಗಬೇಕು, ಎಲ್ಲಾದರೂ ಹಾಸ್ಟೆಲ್ಗೆ ಸೇರಿಸ್ರಿ ಎಂಬುದಾಗಿ 97ರಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇರುವಾಗ 98ರಲ್ಲಿ ಅಮ್ಮ ತೀರ್ಕೊಂಡ್ರು. ಊರಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಭದ್ರಾವತಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ನನಗೆ ಸೀಟ್ ಸಿಕ್ತು. ಇಲ್ಲಿಂದ 5 ಜನ ನಾವು ಹೋಗಿದ್ದು. ಯಾಕಂದರೆ ಅಂಕಲ್ ಮೂಲಕ ಒಂದು ಸುವಾರ್ತೆ ಮೂಲಕ ಒಂದು ರಕ್ಷಣೆ ಭಾಗ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಇಡೀ ಕುಟುಂಬ ಇದೆ. ಅಂಕಲ್ ಅವ್ರ ಕುಟುಂಬ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಾನು ಅವ್ರಿಗೂ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ವಂದನೆಗಳು. ನನ್ನ ಹೆಸರು ದುರ್ಗಮ್ಮ. ನಮಗೆ ಮ್ಯಾಗೆ ಇದ್ದಿದ್ದಿಲ್ಲ, ಸಾರು ಬಂದು ನಮ್ದೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಏನಮ್ಮ ಹಿಂಗೈದ್ರಿ ಹುಡುಗರ ಉಪ್ಪಡೆನ ಎಲ್ಲ ಹಿಂಗೆ ಇಕ್ಕೊಂಡು ಯಾವುದೋ ನಾವು ಸಹಾಯ ಮಾಡ್ತೀವಿ ಬರ್ರಿ ಸೆಂಟ್ರಿಗೆ ಅಂದರೆ ಇಲ್ಲೇ ಬಂದು ಒಂದು 3 ತಿಂಗಳ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ.
ನಮಗೆ ಸಂಬಳ ಕೂಡ ಕೊಟ್ಟ ತಿಂಗಳು ನಮಗೆ ಊಟ ಕೂಡ ನಡೆಸಿಕೊಟ್ಟ ಸ್ವಾಮಿ. ಅಷ್ಟಕ್ಕೆ ಬಂದು ನನ್ನ ಮಗ ಕೂಡ ಭಾಳ ಸುಸ್ತಿ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತು. ಎಲ್ಲೆಲ್ಲೋ ನೋಡ್ಸಿ ಕೂಡ ಬೇಸಾಗಲಿಲ್ಲ. ಅದಾದ ಪಾಂಡ್ಲಿದ್ದ ಡಾಕ್ಟರ್ ಬಂದಿದ್ರೆ ಅವಾಗ ಕರ್ಕೊಂಬಂದು ನೋಡ್ಸಿದ್ರೆ ಅವಾಗ ಬೇಸಾದ. ತಂದೆ ಸಾರಿನ ಕಡ್ಲಿದ್ದ ಬೇಸಾದ ನನ್ನ ಮಗ. ಮನುಷ್ಯನು ಹಿಂಗಾಯಿದ್ದ. ವಾರ ಟೈಮ್ ಕೊಟ್ಟರು, ವಾರಕ್ಕೆ ನಿನ್ನ ಮಗ ಹೆಂಗಿದ್ದಿದ್ದ ಮಗ ಹಂಗೆ ಆಗ್ತಾನಂದ್ರೆ ಅದೇ ರೀತಿ ಆದ. ಸಾರು ಎಲ್ಲ ಒಳ್ಳೇದ ಮಾಡಿ ನಮಗೇನು ಇದು ಮಾಡಿಲ್ಲ. ಅಷ್ಟು ಬಂದು ಮಿಷಿನಿಗೆ ಕೊಟ್ಟ. ಮಿಷಿನಿ ಅದು ಕೆಟ್ಟೋಗ್ಬಿಡ್ತು. ಮಾರಿ ಈಗ ಅಂಗಡಿ ಡಬ್ಬೆ ತಂದ್ಕೊಂಡು ರೊಟ್ಟಿ ಟ್ರಕ್ ಹಾಕಿ ಅದನ್ನು ನಾನು ಅಂಗಡಿ ವ್ಯವಹಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಆ ಸಾರಿನ ಸ್ವಾಮಿ ವಂದನೆಗಳು. Hi everyone, praise Lord Jesus. It's a great privilege to me to tell the memorial ministry of Pastor Satyam Sir and his kind nature. Through his life, love share in the midst of Devdasi women in our area, I have got salvation. Pastor Satyam Sir is so blessings to me personally and to my family. I was a sponsored child. When I was studying, my parents are unable to provide books. Pastor Satyam Sir has supported me and provided books. Through his encouragement, inspiration, through his help, I have studied well and I have got government job in Karnataka Vikasa Gramina Bank. He also helped my 3 sisters, providing 3 tailoring machines with a training. Now my sisters are self-employed. Thank you, Pastor Satyam Sir and his family. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸತ್ಯಂ ಸರ್ ಅಗಲಿಕೆಯಿಂದ ತುಂಬ ನೋವು ಉಂಟಾಗಿದೆ. ಸತ್ಯಂ ಸರ್ ಅವರು ನಮಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿರೋ ಬಗ್ಗೆ ಅದು ಏನೆಂದರೆ, ನಾವು ಬಡ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಿರುವವರು, ಬಡತನದಲ್ಲೇ ಇದ್ದವರು. ನನ್ನ ಹೆಸರು ಸಂಧ್ಯಾ, LLB ಫಸ್ಟ್ ಇಯರ್ ಓದುತ್ತಿದ್ದೇನೆ. ಸಾರ್ ಮಾಡಿರುವಂಥ ಉಪಕಾರಗಳು ಎಂದರೆ, ನಾನು ಬಡ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಂದಿರುವವರು ಮತ್ತು ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿರುವಂಥ ಒಂದಿಷ್ಟು ಘಟನೆಗಳ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ವಿದ್ಯೆಯ ಮಹತ್ವ ತಿಳಿದಿರುವುದಿಲ್ಲ, ಆದ್ದರಿಂದ ಸತ್ಯಂ ಸಾರ್ ಕಡೆಯಿಂದ ವಿದ್ಯೆಯ ಮಹತ್ವ ತಿಳಿದು ಬಂತು. ಆದ್ದರಿಂದ ನಾನು ಶಿಕ್ಷಣ ಪಡೆಯುವಂಥ ಸಮಯದಲ್ಲಿ ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಪುಸ್ತಕಗಳನ್ನು ಕೊಡಿಸಿಕೊಟ್ಟವರು ಸರ್. ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಪ್ಪನಿಗೆ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಳಲುತ್ತಿದ್ದನು. ಸತ್ಯಂ ಸಾರ್ ಸಹಾಯದಿಂದ ಆರೋಗ್ಯವಾಗಿ ಬಂದರು. ನಮ್ಮ ಮನೆ ಸೀಟಿನ ಮನೆ ಕೂಡ ಇತ್ತು. ಸಾರ್ ಸಹಾಯ ಮಾಡಿ ರೂಪ್ ಹಾಕಿಸಿಕೊಟ್ಟರು. ನನಗೆ ಸಾರ್ನ ಸಹಾಯದಿಂದ ಕಂಪ್ಯೂಟರ್ ನಾಲೆಡ್ಜ್ ಕೂಡ ತಿಳಿದಿರೋದಿಲ್ಲ. ಸತ್ಯಂ ಸಾರ್ ಸಹಾಯದಿಂದ ಕಂಪ್ಯೂಟರ್ ನಾಲೆಡ್ಜ್ ಕೂಡ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೇನೆ. ಸತ್ಯಂ ಸಾರ್ ನನಗೆ ಒಂದೇ ಸಹಾಯ ಮಾಡಿಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ಸತ್ಯಂ ಸಾರ್ ಅವರಿಗೆ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ సిగలి ಎಂದು ప్రార్థిస్తున్నాను. దైవ ప్రణాళికలో రెవరెండ్ సత్యం అయ్యగారి జీవితం చీకటిలో ఉన్న అనేకులను క్రీస్తు వైపు నడిపించుట ద్వారా అయ్యగారి పరిచర్య బహుగా ఆస్వాదించబడింది. రెవరెండ్ సత్యం అయ్యగారు కుటుంబమునకు అధిక విలువనిచ్చు వ్యక్తి. సత్యం అయ్యగారు తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేవారు. జూన్ 27, 1979లో రెవరెండ్ జి పీటర్ గారి ఆత్మీయ కుమార్తె రూత్ గారితో వివాహము జరపబడింది. సత్యమయ్య గారు క్రీస్తు సంఘమును ఎంతగా ప్రేమించారు, తన భార్యను కూడా అంతగా ప్రేమించారు. ఈ ఇద్దరు దేవుని అనాది సంకల్పంలో ఒకే మాటగా ప్రేమతో పరిచర్యను, కుటుంబాన్ని పంచుకోవడంలో 42 ఏళ్ల విజయవంతమైన వివాహ జీవితాన్ని ఆనందంగా జరుపుకున్నారు. శ్రీమతి రూత్ సత్యం గారు కూడా సత్యమయ్య గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కంటికి రెప్పవలే కాస్తూ భర్త ఎడల తనకున్న అపారమైన ప్రేమకు సాక్షిగా నిలబడ్డారు. రెవరెండ్ సత్యమయ్య గారు ఒక మంచి భర్తగానే కాదు, ఒక బాధ్యత గల తండ్రిగా నిరూపించుకున్నారు. ప్రథమ కుమార్తె ఎఫ్సిబా సునీల MBA పూర్తి చేయగా దేవుని సేవలో ఉన్న రెవరెండ్ కరుణాసాగర్ గారితో వివాహము జరిపించారు. చిన్న కుమార్తె షకీనా గ్లోరీ MCA పూర్తి చేయగా జిందాల్లో ఇంజనీర్గా పనిచేస్తున్న గంగాధర్ గారితో వివాహము జరిపించారు.
రెవరెండ్ సత్యమయ్య గారి ఏకైక కుమారుడు ఎన్ఎస్ ప్రవీణ్ బీకాం పూర్తి చేసి మిషన్ ఆఫ్ మెర్సీ ప్రాజెక్ట్లో మేనేజర్గా పనిచేస్తూ తండ్రి దర్శనాన్ని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కలిగి ఉన్నాడు. రెవరెండ్ సత్యమయ్య గారు గ్లాడీ, హైడీ, ట్రెండీ అను మనవరాళ్లతో ఆస్వాదించబడ్డారు. రెవరెండ్ సత్యమయ్య గారికి బంధుప్రీతి ఎక్కువ. తన బంధువులందరినీ ఎంతగానో ప్రేమించేవారు. తన స్వగ్రామం బొప్పిడి అన్న, అక్కడున్న తోబుట్టువులన్న ఆయనకు చాలా అభిమానం. చివరి దినములలో రెవరెండ్ సత్యమయ్య గారి పరిచర్య బహు గంభీరంగా సాగింది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వలన తన 2 కిడ్నీలు వైఫల్యం చెంది 5 సంవత్సరాలు చాలా బాధను అనుభవించారు. అంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా పరిచర్య విషయంలో చాలా చురుకుగా పాల్గొనేవారు. 2019లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. దేవుని కృపను బట్టి త్వరగా కోలుకొని 1.5 సంవత్సరం చక్కని ఆరోగ్యంతో వాడబడ్డారు. ఇన్ఫెక్షన్ వలన సత్యమయ్య గారి ఆరోగ్యం క్రమక్రమముగా క్షీణించింది. చివరిసారి హాస్పిటల్కు తీసుకువెళ్తున్నప్పుడు రెవరెండ్ సత్యమయ్య గారు దేవుని పరలోక పిలుపు ఎరిగిన వారై, నన్ను హాస్పిటల్కు తీసుకొని పోవద్దు, నా సమయం అయిపోయింది, దేవుని సేవ నమ్మకంగా చేశాను, నన్ను వదిలివేయండి, ఇక చాలు అని తన కుటుంబంతో చివరిగా మాట్లాడిన మాటలు. రెవరెండ్ సత్యమయ్య గారు అలాగున తాను చెప్పుటకు కారణము, తన్ను చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన యేసుక్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చానన్న ఆ నిరీక్షణ. అందును బట్టి ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడన్న బలమైన నిరీక్షణతో కూడిన విశ్వాసమే అయ్యగారు అలాగున మాట్లాడవలసి వచ్చింది. స్పర్శ హాస్పిటల్ నందు సుమారు 2 నెలలు అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో రెవరెండ్ అక్బుల్ కరీం, ఎక్స్ జనరల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్ఐఏజీ, ఎంతో సహాయ సహకారాలు అందించారు. చివరి వరకు క్రమం తప్పకుండా దర్శిస్తూ ధైర్యపరుస్తూ ప్రార్థిస్తూ వచ్చారు. దేవుని పరలోక పిలుపు అందుకొనొక మునుపు తాను ప్రేమించిన ఇమ్మానుయేల్ ఏజ్డ్ చర్చ్ దీవించబడాలని, రాబో కాలంలో ఆ సంఘము 12 మంది అపోస్తుల వలె సంఘ పరిచర్య సాగించాలని ప్రార్థించారు. రెవరెండ్ సత్యమయ్య గారు మరణంతో పోరాడుతున్నప్పుడు కుటుంబం, సంఘం, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు కన్నీటితో రేయింపగలు ప్రార్థన చేశారు. దేవుడు తన ప్రియమైన సేవకుని పిలుచుకునే సమయం రానే వచ్చింది. గురువారం 25వ తేదీ జూన్ నెల 2020వ సంవత్సరం సాయంత్రం 4 గంటలకు సత్యమయ్య గారు మహిమ ప్రవేశం చేశారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అను ఈ వాక్యము అక్షరాల రెవరెండ్ సత్యమయ్య గారి జీవితంలో నెరవేరినది. తమ ప్రియమైన దైవ సేవకుని నిష్క్రమణ గూర్చి తెలియగానే బళ్ళారి చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్న సేవకులు, విశ్వాసులు, బంధువులు, మిత్రులు మరియు యవనస్తులు తమ ఆత్మీయ నాయకుని, స్నేహితుని, బోధకుని, ఆత్మీయ తండ్రిని కడసారి చూచుటకు వచ్చిరి. మరణించిన రాత్రి అంతా సంఘం పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా దేవుని స్తుతించిరి. కడసారి వీడ్కోలు పలుకుటకు కరోనా సమయంలో కూడా 750 మందికి పైగా పాల్గొన్నారు. జూన్ 26 శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పాటలతో, సాక్ష్యములతో, బరువెక్కిన హృదయాలతో అయ్యగారి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని దుఃఖించారు. ఇంకా చివరిగా దేవుడు రెవరెండ్ సత్యమయ్య గారిని ఒక మంచి భర్తగా, ప్రేమించే తండ్రిగా, భారం కలిగిన ఆత్మీయ తండ్రిగా ఇచ్చి ఆయన తిరిగి అయ్యగారిని తన యొద్దకు పిలుచుకున్నాడన్న గొప్ప నిరీక్షణతో, కృతజ్ఞతాస్తుతి ఆరాధనతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. రెవరెండ్ పాల్ తంగయ్య గారు, జనరల్ సూపరింటెండెంట్ గారు ఫోన్ ద్వారా తన సంతాప సందేశాన్ని కుటుంబంతోనూ సంఘంతోనూ పంచుకున్నారు.
ఇమ్మాన్యుయల్ ఏజీ చర్చ్ వ్యవస్థాపకులు రెవరెండ్ జి పీటర్ గారు సత్యమయ్య గారితో ఉన్న అనుబంధాన్ని, సంతాప సందేశాన్ని ఫోన్ ద్వారా తెలియచేశారు. రెవరెండ్ అబ్దుల్ కరీం ఎక్స్ జనరల్ సూపరింటెండెంట్ గారు, రెవరెండ్ వరప్రసాద్ పాస్టర్ అగాపే ఏజీ చర్చ్ రాయచూర్ గారు, రెవరెండ్ ఎస్ జాన్ మార్క్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్, రెవరెండ్ సంపత్ కుమార్ సీనియర్ పాస్టర్ ఆఫ్ ఓప్ ఏజీ చర్చ్ బళ్ళారి వారు కలిసి రెవరెండ్ సత్యమయ్య గారి భూస్థాపన కార్యక్రమంను దీవెనకరముగా జరిపించారు. దేవుడు ఇచ్చిన 67 సంవత్సరాల ఆయుష్లో 42 ఏళ్ళు ఫలవంతమైన దేవుని సేవ కొరకు వెచ్చించి మంచి నమ్మకమైన దాసుడిగా ప్రభు చెంతకు చేరినారు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. భక్తుల మరణం కూడా క్రీస్తు సువార్తకు సాక్ష్యం. క్రైస్తవ మరణపు నిరీక్షణను గూర్చిన సందేశం రెవరెండ్ సత్యమయ్య గారి సొంత మాటల్లో విందాం. బైబిల్ సెలవిస్తుంది, మనుషులందరూ ఒకేసారి మరణించాలని నియమించబడింది. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, దేవుడు తప్ప మనకు కూడా తెలియదు. కనుక ఆ మరణము అది మాత్రము ఖండితం అన్నమాట. అందరూ కూడా మరణించాల్సిందే, ఈ సత్యాన్ని కూడా మరణించాల్సిందే. సావు అనేది ఒక శాపం మాత్రమే కాదు, సావు అనేది అది మహిమ. కానీ భక్తులు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళు మహిమలోకి వెళ్ళిపోతారు అన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోతారు. ఈ లోకాన్ని, గోనాల్ని, బళ్ళాన్ని విడిచిపెట్టేసి ఒక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు అన్నమాట. అది మరణం అంటే ప్రమోషన్ అన్నమాట, ఒక ప్రమోషన్. మనిషి దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మన్ను అనేది వెరగడం వల్లనే మన్ను అయిపోవాలి. ఆత్మ దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసుని నమ్ముకొని ఆయన అంగీకరించి లోకంలో జీవించావంటే ఆ తీర్పు నువ్వు తప్పించుకుంటావు అన్నమాట. అంతే తీర్పు. నీ పాపాల కొరకై యేసయ్య మరణించాడు. అయ్యా యేసయ్య, నా కొరకు నువ్వు మరణించావు, నన్ను క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకొని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో కనుక ఆ రాజ్యంలో యేసయ్య దగ్గర ఉంటావు. యేసయ్యా, నా కొరకు నువ్వు మరణించావయ్యా, నా పాపాల కొరకు నువ్వు శిక్ష అనిపించావయ్యా, నిన్ను మరణాన్ని నేను అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు, నా శిక్ష నువ్వు భరించావు, నువ్వే పెనాల్టీ చెల్లించేశావు, నన్ను క్షమించమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తారు. అదే తీర్పు, జడ్జిమెంట్. ఇంకేమేం లేదు, కష్టపడింది లేదు, ఏం లేదు. యేసు స్వామిని అంగీకరిస్తే పరలోక రాజ్యం. ఆయన అంగీకరించుకున్న ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ. బైబిల్ చెప్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మనం ఏ విధంగా తప్పించుకుంటాం. దేవుడు ఇచ్చిన రక్షణ చాలా గొప్పది. యేసయ్య మన పాపాల కొరకు మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన ఏ పాపం చేయలేదు, నీ కొరకు నా కొరకే. కనుక ఆయన అంగీకరించి ఆయన కొరకై మనము జీవిద్దాం. కనుక మన శిక్ష ఆయన భరించాడు అన్నమాట. కనుక మన భరించాడు కాబట్టి ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. కనుక ఆయన ఎవరైతే హృదయంలో చేర్చుకొని ఆయన కృతజ్ఞులై జీవిస్తారో, ఆయన బిడ్డలుగా జీవిస్తారో అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం. ఈ లోక జీవితం ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు. కనుక అధిక కాలం అంటే 80 రాయబడింది. కనుక ఒకరోజు మనం పోవాల్సిందే. కనుక మనం ఎక్కడ ఉంటుంది, నిత్యత్వం ఎక్కడ ఉంటుంది మనకి? పరలోక రాజ్యం. బైబిల్ చెప్తుంది మనం యాత్రికులు అని చెప్తున్నారు. మనము యాత్రికులు, యాత్ర కోసం వచ్చామంతే. బళ్ళారిలోకి వచ్చామంతే, బళ్ళారిలో 2 రోజులు ఉంటాం అంతే, తర్వాత అయిపోతాం. కాబట్టి అందుకని ఈ 2 యాత్రలో యేసు నమ్ముకొని అనుకుని జీవించి కానీ సాక్షులుగా ఉండాలి. ఆ పరలోక రాజ్యాన్ని కలుసుకొని యుగ యుగాలు కూడా నివాసం చేయాలని కోరుతూ, సత్యం అయ్యగారి కోరికను గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ సువార్తను నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలని మా అందరి ప్రార్థన.